మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అదేవిధంగా న్యూట్రిషనిస్ట్ హిమా పుప్పాల గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలా మంది కూడా అంటే కొన్ని వీడియోస్ నేను చూశాను, మీరు కూర్చున్న చోటే ఉండి మీ వెయిట్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే కూర్చున్న చోటనే తగ్గుతారండి వెయిట్? యాక్చువల్లీ డైట్ కంట్రోల్ చేస్తే అవుతారు, కానీ మనం తినే ప్లేట్లో ఎట్లాంటి ఫుడ్ ఉండాలి? ఎందుకంటే మీరు న్యూట్రిషనిస్ట్ కూడా, సో ఎట్లాంటి ఫుడ్ మనం తింటే వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉంటాం? సమతుల్య ఆహారం అండి నవీన్ గారు. చాలా మంది న్యూట్రిషనిస్ట్లు చాలా రకరకాల డైట్లు చేసేసి కొంతమంది నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అలా కాకుండా మనం రోజు తినే ఆహారమే తినండి, కానీ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన తినే ఆహారం ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంత అన్నం పెట్టుకుని అంతంత కూరలు తింటే డిఫరెన్స్. అదే ఫుడ్ అన్నం తగ్గించి కూరలు ఎక్కువ తింటాం వలన ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. దీన్నే పోర్షన్ కంట్రోల్ అంటాం న్యూట్రిషన్ లో. సో పోర్షన్ కంట్రోల్ అంటే మనం పని చేసే తీరు, అంటే హెవీ వర్క్ చేసే వాళ్ళు కొంచెం తిన్నా పర్లేదు, బట్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చుని చేసే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువ కార్బ్స్ అంటే అన్నం అన్న అవ్వచ్చు, చపాతీ అన్న అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, అది తగ్గించుకుని ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉంచుకుని ప్రోటీన్ అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ, వెజిటేరియన్స్ అయితే రాజ్మా, చోలే, ఇవన్నీ కందిపప్పు, ఏ పప్పులైనా సరే, పన్నీర్లు అయినా సరే, సోయా అయినా సరే, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక ఇప్పుడు డైట్ చెప్పేసి ఒక చిన్న బౌల్ సాలడ్ తినేసి ఊరుకుంటే సరిపోతుంది. అదే మేము నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే మేము అసలు ఏమి తినట్లేదు, అయినా వెయిట్ పెరిగిపోతా ఉన్నాము అని అంటూ ఉంటారు. సో అంటే పూర్తిగా ఏం తినకపోయినా ఇబ్బంది మళ్ళీ. అవును, అంటే నవీన్ గారు ఒక డైట్ అందరికి సెట్ అయిపోతుంది అనేది కుదరదు. ఇప్పుడు మీరు ఫిజికల్ గా బాగా మూవ్ అవుతున్నారు. రెండు, ఇప్పుడు చాలా మంది ఏంటి పనికి అలవాటు అయిపోయి స్ట్రెస్ లో టీ ఎక్కువ తాగేస్తూ ఉంటారు. మీకు విపరీతమైన యాసిడిటీ. రెండు కరెక్ట్ గా భోంచేసే, ఇప్పుడు మీరు 2 o'clock మీరు భోంచేద్దాం 1 o'clock టీ కప్ తాగితే 2 o'clock ఆకలి వేయదు. సో ఆటోమేటిక్గా అది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు మీరు గబగబా ఏదో ఒకటి కొంచెం తినేద్దాం. ఇలా కాకుండా మీరు తినే ఆహారం కూడా మీరు టైం టేబుల్ అనేది పాటించాలి. మీ వృత్తిరీత్యా ఎలా ఉందో దాన్ని కూడా మేము ఫిక్స్ చేసి 12కి తినండి, 1 గంట తినండి అని కాదు. మీరు ఎప్పుడు లేస్తున్నారు, మీ వర్క్ బట్టి మీరు మీ ఫుడ్ ని టైం టేబుల్ వేసుకుని దాని తగ్గట్టు. మామూలు క్లాసెస్ ఇది ఆన్లైన్ లో చెప్పేసేస్తారండి మీరు? ఆన్లైన్ లో ఉన్నాయి, ఆఫ్లైన్ లో ఉన్నాయి. బట్ ఆన్లైన్ లో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది డైట్ చెప్పండి అని వస్తుంటా ఉంటారు. డైట్ ఇచ్చేసేయండి, షీట్ ఇచ్చేయండి అంటారు. అట్లాంటివి ఏమి ఉండవండి, అలాంటివి నమ్మద్దు. ఏదో అందరికీ ఒకటే డైట్ అనేది ఉండదు. రెండు, నన్ను అడిగితే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ సడన్ గా మీ డైట్, మీ తినే ఆహారం మార్చేసి సడన్ గా మీరు జ్యూసులు తాగేసేసి కొంచెమే అన్నం తినేసి నీరసం వచ్చేస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది. మీరు ఏ డైట్ చేసినా చాలా ఇంపార్టెంట్, నీరసం రాకూడదు. పొద్దున్న నిద్రలేసేటప్పుడు అబ్బా లెగాల అనకూడదు. ఒళ్ళు తగ్గంగానే మొహం అంతా పీకేసి నీరసంగా కనబడకూడదు. అవన్నీ చేస్తే కరెక్ట్ డైట్ చేసినట్టు కాదు. వెయిట్ తగ్గటం అనేది ఈజీ, కానీ వెయిట్ సస్టైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గబగబా 10 కేజీలు తగ్గుతారు, ఇంకొక 20 రోజుల్లో దానికి డబల్ పెరుగుతూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా 1 kg ఆర్ ½ kg పర్ మంత్ అట్లా టార్గెట్ పెట్టుకోండి. నన్ను అడిగితే మీరు స్కేల్ని కూడా చూడొద్దు, హెల్దీగా ఉన్నారా లేదా దానికోసం ఒక డైట్ స్టార్ట్ చేయండి రాదర్ దెన్ వెయిట్ రిడక్షన్ కన్నా. మేము ఈ వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ముద్రాస్ కూడా ఉన్నాయని విన్నాను. ఎట్లాంటి ముద్రాస్ అండి? చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఒకటి సూర్యముద్ర. నేను ఇందాక చెప్పాను, చాలాసార్లు కూడా మీకు ముద్రల్లో చెప్పాను. సూర్యుడు థమ్ ఫింగర్, బటన్ వేలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని ముద్రల్లో ఇది కామన్ గా ఉంటుంది. సో ఇప్పుడు సూర్య ముద్రలో దీన్ని మనం ఎర్త్ ఎలిమెంట్ అంటాం. ఈ రింగ్ ఫింగర్ ని పృథ్వీ, దీన్ని డౌన్ చేసి ఈ థమ్ ఫింగర్ ని దీని మీద పెట్టాలి ఇలాగా. ఇది సూర్యముద్ర. ఇది 10 నిమిషాలు చొప్పున రోజు. అండ్ బెస్ట్ టైం అడిగితే ఆసనాల్లాగే ముద్ర కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో, అంటే పరగడుపున పొద్దున్న తెల్లవారుజామున చేయండి. కుదరని పక్షంలో మీ భోజనానికి ఈ ముద్రకి అట్లీస్ట్ ఒక 2-3 గంటలన్న టైం తీసుకుని చెయ్యాలి.
ఓకే. ఓకే. ఇప్పుడు ఆసనాస్ గురించి అంటే ఎట్లాగూ డైట్ అయిపోయింది, ముద్ర అయిపోయింది. ఆసనాస్ గురించి చెప్తారా? నౌకాసనం ఒక మంచి ఆసనం అండి. ఓకే. అంటే చాలా మందికి వెయిట్ రిడక్షన్ అని కాదు, ఓవరాల్ వెయిట్ లో పొట్ట దగ్గర ఎక్కువ ఫామ్ అయిపోతుంటా ఉంటుంది. సో ఇది ఫ్యాట్ రిడక్షన్ కన్నా టోనింగ్ ఆఫ్ ద మజిల్ చాలా చాలా ఇంపార్టెంట్. Yes, yes. సో మీరు వెయిట్ రిడక్షన్ అవ్వాలి అనుకుంటే డైట్ మార్పు, బాడీ టోన్ అవ్వాలనుకుంటే ఆసనాలు అని ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేయాలి. సో చాలా మంది తెలియక ఒక పార్ట్లో ఒక ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదండి, ఓవరాల్గా మనం చేయాలి. సో అందుకోసమని మీరు స్పెషల్గా ఒక క్లాస్కి వెళ్ళి ప్రాపర్గా నేర్చుకుంటే అన్నీ నేర్పిస్తాం. మనం ఇప్పుడు చేయించే మాత్రం 2-3 ఆసనాలు జస్ట్ చూపిస్తాం, Yes. కానీ అన్నీ చేయాలి. Hmm. సో ఇప్పుడు మనం చేసేది ఖచ్చితంగా ఇవి నౌకాసనం. చేసే ముందు వార్మప్ చేయాలండి? అదే అండి, అందుకే అంటున్నాను. మనం ఇప్పుడు వీడియోలో మనం ఏం చూపించినా కూడా సింపుల్గా చూపిస్తాం. Simple గా. కానీ ఎవరైతే యోగా చేయాలన్నా ఫస్ట్ వార్మప్స్ స్టార్ట్ చేసి తర్వాత ఆసనాలు చేసి లాస్ట్లో స్ట్రెచెస్, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ మీ చేసి డైలీ ఆన్లైన్ క్లాసెస్ లో ఇవన్నీ ఉంటాయి. అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సూపర్ సూపర్. సో ఓకే. ఇప్పుడు మనం నౌకాసనం చేద్దాం. Yeah, నవీన్ sure. గారు, నౌకాసనానికి కాళ్ళు ముందు చాపుకోవాలి. చాలా మంది పడుకుని లేస్తారు. పడుకుని లేసినప్పుడు ఒక్కోసారి బ్యాక్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. Oh, అందుకోసమని కూర్చొని చేస్తే ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలంటే మనం కాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. చిన్న ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇలా కాళ్ళని సైడ్ ఇలాగా మీరు ఇక్కడ ఇలా పట్టుకోవచ్చు. పట్టుకుంటే ఇది ఈజీ పొజిషన్ Okay. అలవాటు అయ్యేదాకా. పైకి. అలానే బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంచెం మరీ వెనక్కి వంగకండి, ఎందుకంటే ఈ కింద బ్యాక్ డిస్క్ దగ్గర కంప్రెషన్ అవ్వకుండా ఓన్లీ హిప్ మీదే ఉండాలి. Yes, ఇక్కడ వైబ్రేషన్స్ వస్తాయి. ప్రెషర్ పడుతుంది. అండ్ చాలా మందికి ఆసనం వేస్తారు, హోల్డ్ చేయరు. ఓకే. ఎంతసేపు వేసామనేది ఆసనం ఇంపార్టెంట్, ఎన్నిసార్లు కన్నా. ఓకే. సో మీరు లాస్ట్ కష్టంగా ఉంటుంది చూడండి, అది మెల్టింగ్ పాయింట్. ఓ సో నౌకాసనానికి ఫస్ట్ ఈజీ వే ఏంటంటే కాలు ఇలా మడుచుకుని చేతులతో ఇలా పట్టుకుని ఇది కొత్తగా చేసిన వాళ్ళు ఇలా అలవాటు అయిన తర్వాత చేతులు వదిలేసి చేయాలి. ఇది కూడా అలవాటు అయ్యి కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు కాళ్ళని స్ట్రెచ్ చేసి చిన్ అప్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా చేసినప్పుడు పొట్ట మీద ఎగ్జాక్ట్లీ ప్రెషర్ పడుతుంది. పొట్టని అలా మొత్తం వదిలేయకుండా కొంచెం టైటన్ చేయాలి. కొంచెం నేను చేసినప్పుడు కూడా వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా ప్రెషర్ పడుతుంది. ఈ నౌకాసన అనేది అంటే అందరూ చేయొచ్చా అండి, లేదంటే కొద్దిమంది మీ వీడియోస్ లో చెప్తా ఉంటారు సో కొద్దిమంది చేయకూడదు అనేసి, ఇట్లాంటి ఆసనాస్ ఎవరైనా చేయకూడదు? అవునండి, అంటే చాలా మంది ఇలా చూసేసి వెంటనే చేసేస్తారు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఈ నౌకాసనము పొట్ట మీదే ప్రెషర్ పడుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్, అలానే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు, రీసెంట్ గా ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. ఓకే. ఓకే. పొట్టకి సర్జరీ. అలాగే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే నిదానంగా 5 సెకండ్స్ 5 సెకండ్ల లాగా ఉంచి స్లోగా రోజుకి టైం పెంచుకుంటా వెళ్ళాలి. ఒకటేసారి ఎక్కువసేపు చేయటం వలన కూడా పెయిన్స్ ఎక్కువ అవుతాయి, రిజల్ట్ కన్నా మెయిన్. సో అందుకోసం నిదానంగా స్టార్ట్ చేసుకుని మనం డైరెక్ట్ గా కాకుండా సరైన ట్రైనర్ ఉంటే ఇంకా బెస్ట్ గా మనం రిజల్ట్స్ చూడొచ్చు. అవును. ఓకే. రెండోది ప్లాంక్ అని అంటాం. మనం నార్మల్ ఎక్సర్సైజెస్ లో జిమ్లో అంతా చేస్తూ ఉంటాం. యోగాలో చతురంగ దండాసనం అని కూడా అంటాం అన్నమాట. సో దండాసనం అన్నా ఎలా అయినా సరే ప్లాంక్ పొజిషన్ పొట్ట దగ్గర మాక్సిమం టోన్ అవ్వటానికి మజిల్స్ హెల్ప్ అవుతుంది. సో ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ ఇందాక చెప్పినట్టే ఏ పొట్ట ఎక్సర్సైజ్ అయినా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు, పీరియడ్లో ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు ప్లాంక్. సో అలాగే చేతుల మీద చేస్తాం కాబట్టి భుజాలు ఏమన్నా మరీ సివియర్ పెయిన్ ఉంటే కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవాలి, లేదా ఎక్కువసేపు చేయకుండా కాసేపు చేసి తీసేయాలి. ఇప్పుడు ప్లాంక్ ఎలా చేయాలో చూద్దాం. బోర్లా తిరిగి పడుకుని చేతులు ఎగ్జాక్ట్లీ చెస్ట్ పక్కన, నడుము పక్కన పైకి, టోస్ మీద స్లోగా పైకి లేగండి. హిప్ కొంచెం పైకి. చాలామందికి ఈ పొజిషన్లో పొట్ట టైటనింగ్ చేయరు, పొట్ట గట్టిగా టైటనింగ్ చేయాలి. అలానే పోస్చర్ అంటాం, అంటే అలైన్మెంట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. స్లాంటింగ్గా ఉండాలి, మరీ నడుము భాగం పైకి ఎత్తేయకుండా అలానే మరీ కిందకి దింపకుండా సమానంగా ఉంచుకోవాలి స్లాంటింగ్గా. పొట్ట టైటనింగ్ చేసి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు మనం ఆ ప్లాంక్ హోల్డ్ చేయొచ్చు. చేసిన తర్వాత డౌన్ స్లోగా, గాలి వదులుతూ స్లోగా డౌన్, రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, చతురంగ దండాసనం మోచేతుల మీద కానీ అరచేయి మీద కానీ చేయొచ్చు. కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ స్లోగా స్టార్ట్ చేసి మెల్లగా టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇది ఎప్పుడు చేయాలి, రైట్ టైం. ఏ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఆసనాలు కానీ
తెల్లవారుజామున ఎంటీ స్టమక్తో చేయటం వలన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలానే మీరు తేలిగ్గా పొట్ట బిగించగలరు. అండ్ టైటనింగ్ మజిల్స్ ఎప్పుడైతే టైటనింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తామో స్లోగా మీ మజిల్స్ టోన్ అయ్యి ప్రాపర్ షేప్ అంటే ఫ్లాట్ టమ్మీ, పొట్ట ఎత్తుగా కాకుండా ఫ్లాట్గా అవ్వాలనుకున్న వాళ్ళకి అవుతుంది. Yes. చాలా మంది ఏంటంటే వీడియో చూసి వెంటనే చేసేసి, చేసేస్తా ఉంటారు. కానీ ఇది ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని రోజుల్లో మనం వెయిట్ లాస్ అవుతామండి? మనము ఒక్క రోజుల్లో పొట్ట రాలేదు కాబట్టి తగ్గటం కూడా టైం పడుతుంది. సో Yes. మీరు 2-4 రోజులు చేసేసి తగ్గిపోతుందని అనుకోవద్దు. దేనికైనా సరే అట్లీస్ట్ 40 to 45 డేస్ అయినా మనకి కన్సిస్టెంట్గా అంటే రోజు చేస్తే రిజల్ట్స్ కనపడతాయి. 2 రోజుల్లో ఏది కనపడదు. Yes. ఇది రోజు ఏదైనా ఈ ఆసనం అని కాదు, ఏ ఆసనం అయినా కూడా కంటిన్యూగా చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అలానే మీ డైట్లో మార్పులు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి తింటున్నారు, ఏం తింటున్నారో దాంతో పాటు ఏ టైంకి తింటున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకునే వాళ్ళు హిమ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు మేడంతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.